పల్నాడు జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. మరోసారి ర్యాగింగ్ రక్కసి తెరమీదకి వచ్చింది. దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అది. అయితే అక్కడ విద్యార్థుల మధ్య బిగ్గెస్ట్ ఫైటింగ్ జరిగిందట. జూనియర్ విద్యార్థులని సీనియర్ విద్యార్థులు చాలా దారుణంగా కొడుతున్నారు. హాస్టల్లోకి తీసుకెళ్లి కరెంటు షాక్ ఇచ్చి మరి వారిపై విచక్షణ రహితంగా దాడి చేస్తూ ఉన్నారు. విద్యార్థిని కొడుతున్నటువంటి ఆ దృశ్యాలు వీడియోలు తీసి మరి పైశాచిక ఆనందం పొందుతున్నారట. బయటికి చెబితే చంపేస్తామంటూ బెదిరిస్తూ ఉన్నారట. పోలీసులకి ఫిర్యాదు చేశారు బాధిత తల్లిదండ్రులు. దీంతో పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఒకసారి విజువల్స్ గమనించండి. అక్కడ రైట్ సైడ్ బాక్స్ చూడండి. విజువల్స్ లో చాలా దారుణంగా కాల్తో తన్నడాలు, పిడిగుద్దులు కొట్టడాలు, చాలా దారుణంగా ఆ జూనియర్ విద్యార్థి పైన సీనియర్ తమ పైశాచికాన్ని ఇప్పుడే ఇలాంటి మీరు అసలు మనుషులా లేకపోతే మృగాల పిచ్చి కుక్కల్లాగా ఇప్పుడే ఇలా ఎగబడి కొడుతున్నారని చదువుకొని రేపటి రోజున సమాజానికి ఉపయోగపడతారు. లేకపోతే మీలాంటి వాళ్ళు కంప్లీట్గా జైలుకి అంకితం చేయాలి. బయటకు వస్తే మీ వల్ల సమాజం నాశనం అవుతుంది. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అక్కడ ఏమొచ్చింది, ఏం రోగం వచ్చింది, ఎంతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు సమాజానికి వచ్చి సమాజాన్ని మంచి మార్గం వైపుగా నడిపిస్తారా? వీళ్ళ వల్ల సమాజం బాగుపడుతుందా? ఆ తల్లిదండ్రులని తప్పు. మనం ఆ తల్లిదండ్రులు చదువుకుంటున్నారని చెప్పి ఆ పిల్లల్ని ఆ స్కూల్కు కాలేజ్కు పంపించారు, కానీ ఇలా ర్యాగింగ్ చేయమని కాదు కదా. వాడికి చదివించే బదులు ఆ మదం ఎక్కినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే కొడుతున్నాడో వాడిని తీసుకెళ్లి ఊర్లో ఒకవైపుగా కాడికి ఎద్దుని ఇంకోవైపుగా వీడిని కట్టి ఆ వ్యవసాయ పనులు చేపిస్తే కొంచెం ఒళ్ళు కరిగిద్ది. ఆ రకంగా సెటిల్ అవుతాడేమో. చదువుకుందే జూనియర్ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అది. మీ అమ్మా నాయన డబ్బులు లేక నువ్వు చక్కగా చదువుకోవాలి, రేపటి రోజున భవిష్యత్తులో మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి, 4 వేళ్ళు లోపలికి పోవాలని చెప్పి చదివిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి నువ్వు చేస్తే ఇట్లాంటివా? ఈ మాటని అనడంలో కొంత పాపం వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బంది కలగవచ్చు, వాళ్ళు కూడా ఇబ్బంది పడవచ్చు. బట్ రేపటి రోజున ఇంకెవరైనా ఈ రకంగా చేస్తే వాళ్ళకి తప్పు అని చెప్పి తెలియడం కోసం ఒక పదాన్ని వాడుతున్నాను. బురదలో పంది బత్తు నువ్వు బతున్నావు, ఎందుకు తేడా నాకు అర్థం కావడం లేదు. నువ్వు చదువుకునేది ఒక ప్రభుత్వ కాలేజీలో, మీ అమ్మ నాన్న మిమ్మల్ని పోషించేటువంటి స్తోమత లేక ప్రభుత్వ కాలేజీలో చదువుకోమని చెప్పి పంపించి మీకు హాస్టల్ ఫీజులు కట్టి హాస్టల్ ఉండడానికి అన్ని రకాల వసతులు ఇచ్చి, ఫోన్లు ఇచ్చి, దానికి రీఛార్జ్ చేసి మంచి బట్టలు కొనిచ్చి తీసుకెళ్ళి ఆ కాలేజీలో వదిలేస్తే మీరు చేసే పని జూనియర్లను కొట్టడాలా? ఇప్పుడు భవిష్యత్తు ఏమవుతుంది? తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. రేపటి రోజున మీ నాన్న నలుగురు తలెత్తుకోగలుగుతాడా? కనీసం తలెత్తుకోగలుగుతారు ఎక్కడైనా? ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా సమాజానికి ప్రమాదమే. ర్యాగింగ్ రక్కసి, ర్యాగింగ్ పేరుతోని చిల్లర వేషాలు వేసి పిచ్చి చేష్టలు చేసేవారంతా కూడా డెఫినెట్గా సమాజానికి ప్రమాదమే. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి అంశం గురించి ఇప్పుడు నేను చెప్తున్నా మీకు. సీనియర్లంతా కలిసి జూనియర్లని విచక్షణ రహితంగా కొడుతున్నారట. కరెంట్ షాక్ ఇచ్చి మరి వారిపైన దాడి చేస్తున్నారు. ఇక్కడ విజువల్లో మీరు గమనించండి ఎలా కొడుతున్నారు అనేది. విచక్షణ రహితంగా పిడిగుద్దులు కొట్టడాలు, కాల్తో చేసుకొని చూడండి. ఇక్కడ కిక్ బాక్సింగ్ WWF జరిగినట్టుగా ఆ కొట్టడం ఏంటి, ఆ పిచ్ ఏంటి, కాలు బట్టి అంటున్నాడండి. ఆ విద్యార్థి తప్పేంటి? ఒకసారి ఆ విజువల్ చూద్దాం. మీరే మీ అభిప్రాయం కామెంట్ చేయండి. నాకైతే నిజంగా ఈ విజువల్ చూసినప్పుడు అక్కడ ఏదైనా జరగనివ్వండి, కంప్లైంట్ ఇవ్వండి, తప్పొప్పులా లేకపోతే ర్యాగింగా ఏంటనేది వాళ్ళు తేలుస్తారు. అంటే అక్కడ విద్యార్థి బహుశా ఇప్పుడు ఏం చెప్తారంటే విద్యార్థి తప్పు చేశాడు, ఈ మధ్యలో కాలంలో ప్యాషన్ అయిపోయింది, తప్పు చేశాడు కాబట్టి శిక్షించాడని చెప్పే రకంగా చెప్తూ ఉన్నారు. తప్పే ఒప్పో ఏదో జరిగింది, మీరెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి? ర్యాగింగ్ పేరుతో మన ఆ అబ్బాయిని ఇలా వేధించడం గల కారణం ఏంటి? ఒకసారి విజువల్ చూడండి. నాకైతే ఈ విజువల్ చూస్తే అంటే ఆ వ్యక్తిని నిజంగా జైలుకి అంకితం చేయాలి. ఇక బయటకు వస్తే వీడి సమాజానికి కూడా చీడపురుగనట్టుగానే అర్థమవుతోంది. నాకైతే అటువంటి భావన ఉంది, నా పర్సనల్ ఒపీనియన్గా. సో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఒకసారి వీడియో చూడండి. వీడియో కాడతాం వీడియో కాడతాం సరి కూర్చో.
ఇంకేం చెప్పా అన్న రేపు కాదు నేను ముట్టదు మాట్లాడుతుందన్నా చొక్కాదిరా సరి కూర్చో సరి కూర్చో ఇంకేం చెప్పా అన్న రేపు కాదు నేను ముట్టదు మాట్లాడుతుందన్నా చొక్కాదిరా అంటే విజువల్ గమనించండి, చాలా దారుణ దారుణంగా కరెంట్ షాక్ ఇచ్చి కొడుతుంటే అన్న వద్దన్న అని చెప్పి కాళ్ళ ఎలా పట్టుకుంటున్నాడు ఆ విద్యార్థి. తను చేసిన తప్పేంటి? మీ పైశాచికం కోసం మీరు ర్యాగింగ్ పేరిట ఈ రకంగానే ప్రవర్తించేది. సో డెఫినెట్గా వీళ్ళు బయటకు వస్తే సమాజానికే ఒక మచ్చ తీసుకొస్తారు. సమాజంలో వీళ్ళతో డెఫినెట్గా కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే చదువుకునే దశలోనే అది జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ చదివేటువంటి ఆ విద్యార్థులు మొదటి సంవత్సరం చదివేటువంటి ఆ విద్యార్థి పైన దాడి చేస్తున్నారంటే డెఫినెట్గా రేపటి రోజున సమాజంలోకి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఒక ప్రమాదమే అనేది భావించాలి. చదువుకునే వయసులో ఈ రకంగా ఉంటే ఇంకా చదువు బయటకు వచ్చిన తర్వాత రేపు మాపై అయితే రౌడీ షీటర్గా మారిపోతారు అంతా కూడా. ఎంత దారుణంగా అంటే చాలా విపరీతంగా అక్కడ కొట్టే విధానం చూడండి. కాల్తో ఒక వ్యక్తి మొహం పైన వేగ్గా తన్నుతున్నాడంటే ఎంత గాయమై ఉంటుంది, ఎంత నొప్పిగా ఉండి ఉంటుంది ఆ విద్యార్థికి. ఇదా చేసే పని. అయితే బాధిత కుటుంబాలు మాట్లాడాయి. సో ఆ బాధితుల కుటుంబాలు అంటే ఇక్కడ ఎవరైతే ర్యాగింగ్ని ఎదుర్కొన్నారో ఇబ్బందులు పడ్డారో ఆ బాధిత కుటుంబాలు మాట్లాడే వారు ఏం మాట్లాడారో చూద్దాం. మా పిల్లగాళ్ళని ఫస్ట్ ఇయర్ చదివే పిల్లగాళ్ళని సెకండ్ ఇయర్ పిల్లగాళ్ళు బీసీ హాస్టల్కి రాచపల్లి రైల్వే స్టేషన్ హాస్టల్ను స్కూల్ నుంచి తీసుకెళ్ళి బీసీ హాస్టల్కి తీసుకెళ్ళి కొట్టి కరెంటు పెట్టి చంపబోయారు. ఇది కనుక బయట ఎవరికైనా చెప్తే చంపేస్తామని చెప్పారు. అబ్బాయి జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండ్రు. ఒక 4 రోజుల నుంచి వాళ్ళు గొడవ చేస్తారంట పెద్ద పిల్లలని. మరి నిన్న 7వ తారీఖు 4వ తారీఖు రోజు పుట్టుకాడికి వెళ్దారా నేనేం చెయ్యాలని తీసుకెళ్లారంట. ముందు ఒక అబ్బాయిని తీసుకెళ్లారు, వికలాంగ అబ్బాయిని కొట్టి పంపించారంట. ఆ అబ్బాయి మా అబ్బాయి చెప్పలేదు. అది తెలియకుండా ఈ అబ్బాయిని కూడా పుట్టుకాడికి వెళ్దారా ఏం చేయాలి కొనుక్కొచ్చుకున్నారా అని క్లాస్ వెళ్ళప్పుడు తీసుకెళ్లారంట. 2:30 గంటలు కొట్టారంట రూమ్లో. నిమ్మోళ్ళకి ఎవరిని చెప్తే మళ్ళీ స్కూల్కి వస్తావు మళ్ళీ చంపేస్తావరా నిన్నని చెప్పారంటండి. మాకు చెప్పలేదు. ఈరోజు వీడియో వచ్చాక మాకు తెలిసింది. ఎందుకు చెప్పలేదు అయ్యా మాకంటే వాళ్ళు చంపుతామన్నారు కొడతామన్నారు, అందుకే నేను చెప్పలేదు అన్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళి కొట్టారమ్మా? హాస్టల్కి తీసుకెళ్ళి కొట్టారు. ఎక్కడది? బీసీ హాస్టల్. మా హాస్టల్ ఎట్టుందో మాకు తెలియదు. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చాము. ఏమన్నారు పోలీసులు? ఏమన్నారు? 2 ఉన్నారు లోన, మిగతా వాళ్ళు తీసుకొస్తామని అంటున్నారు. అండి, నా పేరు ఎంపీక. నేను ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహము దాచేపల్లి ఇన్ఛార్జి వార్డెన్ అండి. మా వసతి గృహంలో పిల్లలు ర్యాగింగ్ చేసుకున్నారని చెప్పి న్యూస్ పత్రిక ద్వారా వీడియో వైరల్ అయింది. కానీ అది ర్యాగింగ్ కాదండి, పిల్లల యొక్క వ్యక్తిగత సమస్య ప్రేమ విషయం వలన వాళ్ళు కొట్టుకున్నారు. ఈ విషయం గురించి మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసామండి. పిల్లలు మైనర్లు అవ్వడం వలన వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారం అనేది మేము చెప్పలేకపోతున్నాము. ఆల్రెడీ మేము పోలీసు దృష్టికి తీసుకెళ్ళాము, కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు చర్య తీసుకుంటున్నారండి. రైట్, విన్నారు కదా తల్లిదండ్రులు మాట్లాడేది. తమ బాబుని చంపబోయారు. సీనియర్లు బీసీ హాస్టల్ తీసుకెళ్ళి, అది ప్రభుత్వ కాలేజీలో చదువుతూ ప్రభుత్వ హాస్టల్లో ఉంటూనే నిర్వాకానికి పాల్పడుతున్నారు. ఒక్కసారి తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలు ఎవరైతే మీ స్తోమత సరిగ్గా లేక జూనియర్ కాలేజీల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చదువుతూ ఉన్నారో అక్కడ టీచర్స్కు దయచేసి ఉపాధ్యాయులు కూడా కొంత పట్టించుకోండి ఆ పిల్లల్ని. వారేం వేగ్గా వచ్చి వాళ్ళేం డబ్బులు కట్టకుండా వస్తున్నారు, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఫ్రీగా వస్తున్నారు అనుకోకండి. వాళ్ళు ట్యాక్సులు కడితేనే మీకు జీతాలు వస్తున్నాయి. సో కొంచెం వారిని దృష్టిలో పెట్టుకోండి. వారికి అవసరమైతే మీరు కొంత వారిని మీ స్థాయిలో వారిని మార్చుకున్నా పర్వాలేదు, కానీ వారికి కొంత విద్యాబుద్ధులు నేర్పించండి.
వారు ప్రభుత్వ కాలేజీలోకి వచ్చారంటే స్కూలింగ్ కూడా ప్రభుత్వ స్కూల్లోనే జరిగి ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీలు ప్రతి దాంట్లో కూడా టీచర్స్ యొక్క నిర్లక్ష్యం కూడా కొన్ని సందర్భాల్లో పిల్లల యొక్క ఈ రకమైన మనస్తత్వానికి కారణమవుతుంది, ఈ రకమైనటువంటి క్యారెక్టర్కి కారణమవుతుంది, బిహేవియర్ రకంగా మారడానికి ఒక రకంగా వాళ్ళే కారణమవుతున్నారు. సో దయచేసి గమనించండి, ఎటువంటి యాక్టివిటీస్ ఎప్పుడు కూడా మంచివి కావు. ఈ సమాజంలోకి ఒక రౌడీ షీటర్లని, ఒక దుర్మార్గులను తయారు చేసినటువంటి చర్యలు ఇవన్నీ కూడా. సో మీరు పట్టించుకోకపోతే, ముఖ్యంగా టీచర్స్ మీరు పట్టించుకోకపోతే ఇటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఏకంగా సమాజంలో మీరు కూడా ఒక భాగమని గుర్తుపెట్టుకోండి. సమాజంలో ఏ చిన్న తప్పు జరిగినా మనందరం కూడా భాగస్వామి, మనందరం కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాం, మనందరం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ప్రస్తుతం ఈ ఘటన దాచపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకున్నటువంటి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు, మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థిని తన రూమ్లోకి తీసుకువెళ్ళి, అంటే హాస్టల్ గదిలోకి తీసుకువెళ్ళి కరెంట్ షాక్ ఇచ్చి కొడుతూ బట్టలు ఇప్పదీసి విచక్షణరహితంగా దాడి చేశారట. అక్కడ విజువల్లో ఒకటి కనబడుతుంది, ఆడియో మీకు వినిపించింది బహుశా. చొక్కా విప్పు అంటున్నారు. సో చొక్కా విప్పేస్తే కరెంట్ షాక్ పెట్టి వారిపై విచక్షణరహితంగా దాడి చేయొచ్చు ఒక ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ కొన్ని కామెంట్స్ వచ్చాయి, నేను కామెంట్స్ చదువుతాను, మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ఇక్కడ సుబ్బగల్లు సుబ్బరాయుడు అంట, ఎస్ మీరు చెప్పింది నిజమే, సమాజానికి చెడు చేయడంలో నిజంగానే వీళ్ళ వల్ల చెడు అవుతున్న రకంగా ఎస్ అని కామెంట్ చేశారు ఆయన. కడప మహేష్, పోలీస్ ఆఫీసర్ మస్ట్ స్టార్ట్ గివింగ్ ఫైబర్ బ్యాటింగ్ ఫర్ 3 times అండ్ హ్యాండ్ ఓవర్ టు కోర్ట్. సో పోలీసులు చర్యలు తీసుకుంటారో అలాను మనం వదిలేయలేం. తప్పకుండా టీచర్స్ కూడా దీంట్లో భాగస్వాములు, టీచర్స్ కూడా వారికి సరైనటువంటి రీతిలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. సో వార్డెన్ కూడా తను ఏం చెప్తున్నారంటే, మేము మైనర్స్ కాబట్టి చెప్పలేకపోతున్నాం బయటకు అన్నారు. ఇంటర్మీడియట్ చదివే వయసులో మైనర్గా ఉంటున్న ఈ రకమైన దారుణాలకి ఒడిగడుతున్నారంటే రేపటి రోజున వీళ్ళు బయటకు వస్తే ఎంత ప్రమాదమో భావించండి. మీరు ఆలోచించండి ఒకసారి ఎంత ప్రమాదం అనేది. మా ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఎస్ మణికుమార్, ఏం జరిగింది ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి ఈ ర్యాగింగ్ రక్కసి పైన అప్డేట్స్ ఏంటి? సో విద్యార్థులు ఎందుకు ఇంత విచక్షణరహితంగా దాడి చేయాల్సి వచ్చింది? మనోజ్, పర్నాలు జిల్లా దాచేపల్లి ఇంటర్మీడియట్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్నటువంటి 2 విద్యార్థుల పైన సీనియర్ విద్యార్థులైనటువంటి కొంతమంది విచక్షణాత్మకంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను ప్రేమించిన యువతని ప్రేమిస్తున్నాడని ఒకరిని, తనకు నచ్చినట్టు హెయిర్ కటింగ్ చేయించుకోవాలని చెప్పి మరొక విద్యార్థిని, అంటే దివ్యాంగుడైనటువంటి విద్యార్థిని, కళాశాలలో చదువుతున్నట్టు పూర్వ సీనియర్స్, అదేవిధంగా ఒక విద్యార్థి బయట నుంచి, అంటే అదే కళాశాలలో చదివి బయటకు వెళ్ళిపోయిన వ్యక్తి సీనియర్స్ కు ఉన్నటువంటి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులతో స్నేహం చేస్తుంటూ అతనితో కలిసి ఇతను కూడా వాళ్ళతో కలిసి వీళ్ళిద్దరి మీద కూడా దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. దాచేపల్లి గ్రామానికి చెందినటువంటి జూనియర్ కళాశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వీరు కళాశాలలో చదువుతున్నటువంటి యువతిని ప్రేమిస్తున్న విషయం తెలిసినటువంటి పూర్వ విద్యార్థి, సీనియర్ అయినటువంటి పూర్వ విద్యార్థి అతనికి స్నేహితులైనటువంటి సీనియర్స్ గా, ఇంటర్ కళాశాలలో సీనియర్స్ గా ఉన్నటువంటి వాళ్ళతో కలిసి ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ ఘటన అంతా కూడా ఈ నెల 7వ తారీఖు అర్ధరాత్రి కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. స్థానికంగా కళాశాలకు స్థానికంగా ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ కి సంబంధించినటువంటి అక్కడ విద్యార్థులందరూ కూడా చాలా తక్కువ మంది ఉంటారు, నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ కూడా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళిద్దరి మీద కూడా విచక్షణ దాడి చేసిన కూడా తెలుసు. మనం విజువల్స్ లో కూడా చూసాము ఏ రకంగా విద్యార్థులను సీనియర్స్, అదేవిధంగా బయట నుంచి వచ్చిన వ్యక్తి అట్లా ఏ విధంగా వాళ్ళు కొట్టడం కావచ్చు, లేదా కరెంట్ షాక్లు పెట్టడం కావచ్చు. ఇదంతా ఘటన అంతా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్న పరిస్థితి. అంటే ఒక ఇంటర్ చదివేటువంటి మైనర్ విద్యార్థులు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ రకంగా చేస్తున్న ఘటన అయితే ఇప్పుడు మొత్తం సామాజిక మాధ్యమాల్లో కూడా మొత్తం పూర్తిగా వైరల్ అవుతుంది. అయితే శనివారం రోజున దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో విద్యార్థి ఎవరైతే అక్కడ బాధితులుగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరుతున్నారో ఆ విద్యార్థులు ఒక విద్యార్థి జరిగిన ఘటన అంతా కూడా తల్లిదండ్రులకు చెప్పడం, ఆ తల్లిదండ్రులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ కు సంబంధించిన ఎవరైతే వార్డెన్ కూడా పోలీసులు పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి. అయితే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తిగా అంటే కళాశాలలో దాచేపల్లి ఇంటర్మీడియట్ కళాశాలలో ఇది ఈ ఒక్క సంఘటనే కాదు, గతంలో కూడా ఆ విద్యార్థులు ఎవరైతే దాడికి పాల్పడినట్టు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక విద్యార్థి ఒకతను అక్కడే చదువుకొని బయటకు వెళ్ళిపోయినట్టు ఒక స్టూడెంట్, ఒక సీనియర్స్ గా ఉన్నటువంటి కొంతమంది 4-5 స్టూడెంట్స్ తో
కలిసి ఈ ఘటనకు పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. బట్ ఇదంతా జరుగుతూ ఉండగా అక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అయినా ప్రభుత్వ హాస్టల్ అయినా కూడా సీసీటీవీ సర్వేలెన్స్ లో ఉంటుంది. అక్కడ వార్డెన్స్ ఉంటూ ఉంటారు. ఎవరు పరిశీలించలేదా? వార్డెన్స్ కి ఎవరు సమాచారం అందించలేదా? అంటే ఇంత విచక్షణరహితంగా అరుపులు కేకలు పెట్టి అరుస్తూ ఉన్నాడు. అన్న నన్ను వదిలే అని చెప్పి కాళ్ళు పట్టుకుంటూ ఉన్నాడు. అరుపులు కేకలు ఈ సౌండ్ అక్కడ వినిపించలేదు. తోటి విద్యార్థులు ఎవరు కూడా వద్దని చెప్పే ప్రయత్నం చేయలేదా? వాస్తవానికి ఇంటర్మీడియట్ వీళ్ళంతా కూడా ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుతున్నప్పటికీ కూడా దాడి చేసిన ఘటన అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్లో వాళ్ళు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. విద్యార్థులిద్దరినీ కూడా బయటికి వెళ్దాం రమ్మని పిలుచుకొని తీసుకెళ్లి ఆ దాడికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే దాడి పాల్పడినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో బీసీ వెల్ఫేర్ హాస్టల్ అదంతా కూడా ఎప్పటి నుంచో పాడుపడిపోయిన ఒక బంగ్లాలా ఉంటుంది. అక్కడ కొంతమంది మాత్రం విద్యార్థులు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుందనే ఒక సమాచారం కూడా అందుతుంది మనకంటే. ఆ ప్రాంతంలో ఎక్కువగా యూత్ అంతా కూడా అక్కడికి రావటం, గంజాయి వెంటూరు లాంటివి లేదా మద్యం తాగడం లాంటివి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడాలంటే వాటికి అడ్డాగా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే బయటకి చదువుకొని బయటకు వెళ్ళిపోయిన స్టూడెంట్, అదేవిధంగా సీనియర్స్ ఉన్నటువంటి 4 స్టూడెంట్స్, వీళ్ళు 5 కలిసి వీళ్ళని 2 స్టూడెంట్స్ ని కూడా అక్కడికి తీసుకెళ్లి వాళ్ళని టార్చర్ చేసినట్టు తెలుస్తుంది. విచక్షణరహితంగా కొట్టడం, తన్నడము, లేదంటే కరెంట్ షాక్ పెట్టడం ఇదంతా కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దివ్యాంగుడైనటువంటి ఒక విద్యార్థి ఎవరైతే ఉందో ఆ విద్యార్థి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. అక్కడ దాడి చేసినప్పుడు తోటి విద్యార్థులు తీసినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పరిస్థితి. దీని మీద ప్రస్తుతానికి పోలీసులకు ఫిర్యాదు చేసే తల్లిదండ్రులు హాస్టల్ వార్డెన్ కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నా. అక్కడ ఏం జరిగిందనే ఘటనకు సంబంధించి ఆధారాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే దాడి చేసిన 5 విద్యార్థుల్లో 2 విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. మరొక 2 విద్యార్థులు పరారీలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి వీరి మీద వీరందరిపైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. రైట్. సో థ్యాంక్ యూ మణికుమార్. సో మొత్తం మీద పల్నాడు జిల్లాలో ర్యాగింగ్ రక్కసి తరంవీరికి వచ్చింది మరోసారి. దాచపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సీనియర్ విద్యార్థులు కలిసి ఒక హాస్టల్లోకి ఒక జూనియర్ విద్యార్థిని తీసుకెళ్లి విచక్షణరహితంగా కొట్టడం, విచక్షణరహితంగా చాలా దారుణంగా ప్రవర్తించడం, వారిపైన విచక్షణరహితంగా కరెంట్ షాక్ పెట్టి కొట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారట. సో ఇది కానీ పోలీసులు మాత్రం ఇంకో వర్షంగా చెప్తున్నారు. ఇక్కడ లవ్ అఫేర్ కారణం అంటారు. అది ఏ కారణమైన కానివ్వండి, ఇది డెఫినెట్ ఇటువంటివి శిక్షించదగ్గవే. సో అక్కడ ఆ విద్యార్థులు ఎవరైతే ఇంత విచక్షణ కోల్పోయి దాడి చేశారో వారిని కనుక కంట్రోల్ చేయకపోతే సమాజంలో డెఫినెట్గా వీరు ఒక ప్రమాదకర వ్యక్తులుగానే మారే అవకాశం కనబడుతుంది. ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఈ విజువల్స్ మీకు చూపిస్తాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దాచేపల్లి పిఎస్ లిమిట్స్ లో మనకి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లల మధ్య ఒక చిన్న ఘర్షణ జరిగిందని చెప్పి వీడియో వైరల్ అయిన తర్వాత వెంటనే మనం ఆ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇన్ఛార్జ్ ఎం దీపిక గారిని పిలిపించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. అందులో ఇప్పుడు మీడియాలో ఏదైతే వస్తుందో ఇది ర్యాగింగ్ అని అట్లానే ఇదంతా కూడా వైరల్ అవుతుంది. బట్ ఇన్ రియాలిటీ అది ర్యాగింగ్ కాదు, ఒక ప్రేమ విషయంలో వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణ. ఇందులో ఏదైతే జరిగిందో వెంటనే మేము విక్టిమ్ మైనర్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించాము. వెంటనే కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాం వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి. అట్లానే విక్టిమ్ యాజ్ వెల్ యాజ్ అక్యూజ్డ్ కూడా మన దగ్గరే ఉన్నారు ఇప్పుడు సోఫార్. కాకపోతే వీళ్ళందరూ మైనర్స్ అవ్వడం వల్ల నేను మీడియా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, యాజ్ పర్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ మనం మీడియా మైనర్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ ఫేస్ రివీలింగ్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే డౌన్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది. దీని రిలేటెడ్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో యాజ్ పర్ లా చట్టపరంగా మేము లోబడే అన్ని కూడా ప్రొసీడ్ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. ఇంకేం చెప్పా అన్న రేపు నేను ముట్టదు మాట్లాడుతున్నా చొక్కాదిరా కూర్చో.
ఇంకేం చెప్పా అన్న రేపు కాదు నేను ముట్టద్దు పెట్టాలన్నా